తుఫాను బయటికి పోవడానికి అవకాశం లేదు. నేను సాయంత్రమే ముందు జాగ్రత్తగా సరుకులన్నీ తెచ్చుకోవడం జరిగింది. వీడియో కూడా పెట్టాను. ఈ తుఫానికి ఉదయం మా ఇంట్లో మా ఆవిడ పూరి కర్రీ చేసింది. మధ్యాహ్నానికి వచ్చి నేను వస్తా జీడిపప్పు తెచ్చాను కదా, రాత్రి చూపించాను సరుకుల్లో. ఈ జీడిపప్పు బిర్యానీ రైస్లో వేసుకొని కోరిక ఎప్పటి నుంచో అది ఈరోజు నెరవేరింది. బిర్యానీ అంటే మామూలు అండి, జీడిపప్పు వేసి మసాలా రైస్ అంటారు, సాదా బిర్యానీ. కూరగాయలు కూడా ఏం లేవు కానీ నాన్న, జీడిపప్పు ఎప్పుడు తెచ్చినా బిర్యానీ వేసేదాకా ఉండవు. బిర్యానీ వేయటం అనేది మేము తెచ్చుకుంటాము, కానీ అవి వేసే లోపల మేము అందరం తింటాం. అందరమే అందరం అందుకని మా ఇంట్లో జీడిపప్పు తేను నేను ఎక్కువ. ఎలా ఉంది వర్షానికి ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చాలా విషయాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నేను మా చిన్నతనంలో తుఫాన్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పడిపోయింది, చుట్టూతో వరద, తిండి ఆకలి అవుతుంది మాకు. పిల్లలకి పెద్దవాళ్ళంటే తట్టుకుంటారు, పిల్లలు మేము తట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఒకరు పిలిచి అన్నం పెట్టారు అన్నమాట, పెరిగేసి. ఇల్లు అన్నీ కూలిపోయినాయి, పెంకుటిల్లు ఉన్న వాళ్ళు ఇల్లు బాగుండి, చుట్టూతో వరద చుట్టేసింది చుట్టూతో. ఆకలి విలువ అనేది అప్పుడు మాకు బాగా అర్థమైంది చిన్నతనంలో. ఆ తర్వాత పెద్దయ్యి నాకు పెళ్ళైన తర్వాత మేము సపరేట్ ఏరియా వ్యాపారం పెట్టిన తర్వాత మాకు ఈ వర్షాలు పడితే పనులు ఉండవు. ఇట్లాంటి వర్షాలు పడ్డప్పుడు తిండికి భలే ఇబ్బంది పడతాం, అంటే ఉన్నదాంతో సర్దిపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ వర్షాలు పడ్డప్పుడు కావాల్సిన ఇష్టమైన తినాలంటే మన దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. వర్షాల టైంలో చాలా ఇబ్బంది పడే వాళ్ళని, చాలా కష్టాలు అంటారు. వర్షం వస్తుందంటే భయంగా ఉంటుంది మాకు. ఆ రోజుల నుంచి నేను ఇప్పుడు దాదాపు ఐపమాల వేసిన తర్వాత 2015 సంవత్సరం ఉన్న పొలం వేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మహత్యం అనుకోండి, ఏదైనా కాదు, ఇప్పటికి వర్షాలు వచ్చినా ఏదొచ్చినా తింటూ ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది. ఆకలితో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే పస్తులు ఉండటం, దానికన్నా దారిద్ర బాధలు ఇంకోటి ఉండదు. మిగతా సమస్యలన్నీ కూడా మనం అనుకుంటాం, కానీ అసలు సమస్య ఆకలి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అంతకుముందు మసాలా కనిపించేది కదా, ఈ మధ్య మొత్తం కానిస్తుంది కదా. రైస్ ఎలా ఉంది మా అమ్మాయి ముద్ద కనిపిస్తుంది, మసాలా అందుకు అడుగుతున్నా. నేను కూడా తింటున్నాను, సూపర్గా ఉంది. బిర్యానీ అంటే బిర్యానీ కాదులేండి, బిర్యానీ దినుసులు అనేసి మసాలా రైస్ అంట. మేమైతే మసాలా రైస్, ఇది పెద్ద ఖర్చు ఏం కాదు మనకి. కిచిడి లాగా ఇది కూడా ఖర్చు తక్కువ, ఇదేం కాస్ట్లీ ఫుడ్ ఏం కాదు. కొంచెం మసాలా ఎక్కువైందని చెప్తున్నామా, తొందరగా అయిపోద్ది. కుక్కర్లో చేసుకుంటారు. ఇది ఈరోజు మా లంచ్ అయితే మధ్యాహ్నం. దీంట్లోకి ఏం లేదు, మనం ఆలు కర్రీ అని చేసుకోవచ్చు, ఏది లేకపోతే గోంగూర చట్నీ అని చేసుకోవచ్చు, అది కూడా ఓపిక లేకపోతే పెరుగు చట్నీ వేసుకుని తినచ్చు. వేడిగా ఒట్టి వేసేనా బాగానే ఉంటుంది. జీడిపప్పు పలావ్ అని చెప్పు, అది ఇవాళ అయితే జీడిపప్పు పలావ్. ఈరోజు జీడిపప్పు వేసారు కాబట్టి జీడిపప్పు పలావ్ అనుకోండి. నాకు ఆకలి బాగా తెలుసు కాబట్టి పామురానికి, కాకులకి, పక్షులకి ఆహారం ముందు వేడిది వాటికి పెట్టే ముందు. ఈ వర్షానికి ఆ బాధ మాకు తెలుసు, అవి కూడా తడిసి అక్కడ ఎదురుగా చూస్తూ ఉన్నాయి అన్నమాట ఆశగా. అందుకని వాటికి కూడా వేడి ఆహారం పెట్టి మేము తింటున్నాం. ఎందుకో తెలియదు కానీ ఉదయం కరెక్ట్గా టిఫిన్ సమయానికి వస్తాయి, వాకిలి ముందు అరుస్తాయి, అరవగానే మేము ఏది తింటే అది పెడతాం. మధ్యాహ్నం అయినంతే, సాయంత్రం 4 గంటల కాడ కూడా వస్తాయి. మిగిలిపోయింది పెట్టాం, మిగిలిపోయింది పెట్టాం. మళ్ళా నిండుగుండా అన్నం తీసి వాటికి పెడతాం. మా ఊళ్ళో అయితే నిండుగుండా అన్నం పెడితే మంచిదంట. అవి తృప్తిగా తింటే మా కడుపు నిండింది. ఎందుకంటే ముందు వేడి అన్నం పెడతాము, ఎప్పుడన్నా మిగిలిపోయినాయి. ఇది పెద్ద ఖర్చు ఏం కాదు, ఏదో ఒకటి తినాలి కాబట్టి రుచిగా తయారు చేసుకోవడం. మసాలా రైస్ ఇది వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడిగా తినడానికి. కూర ఖర్చు కూడా ఉంటాం, మామూలు కూరలు చేసుకునే దాని మీద ఖర్చు తక్కువ. దీనికి ఎలా కావాలి, పెరుగు చట్నీ, రైస్, తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. జీడిపప్పులు వేసుకుంటే సూపర్గా ఉంది. ఇది లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. టమాటా వేసారు దీంట్లో, టమాటా వేస్తాం. టమాటా ఎక్కువ ఈరోజు అయినా బాగుందమ్మ. వట్టాను
పెరుగు అయిపోతే ఒట్టి తింటున్నా కదా, బాగుంది టేస్ట్గా. వేసుకో పెరుగులా, ఇదిగో వేసుకుంటా. కొట్టాను అమ్మాయి మసాలా ఎక్కువైందంటే. జీడిపప్పు కూడా టేస్ట్గా ఉంది. జీడిపప్పు వేస్తే బాగుంటది. అంటే దాంట్లో కుక్కర్లో కదా ఉడుకుతాయి బాగా, మామూలుగా ఉడకవు ఇవి. అంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా చేసుకోవచ్చు. ఇంతవరకు వేయలే మసాలా అన్నంలో జీడిపప్పు అసలు ఒకసారి కానీ. వేసామా? ఆహా లేదు, వేయలే ఇంతవరకు అసలు వేయలే. ఏ టైం తెచ్చావని చేసేటప్పటికి అవి తినేసేవాళ్ళం. ఓవర్ చేస్తే కానీ మసాలా రైస్ ఇంతవరకు వేయలే, ఇదే ఫస్ట్ టైం వేయటం. పెరుగు తెచ్చదా? తీసుకురామ్మా. నాకు కొంచెం రైస్. తెస్తున్నా. చూశారు కదా, ఈ గిన్నెలో చేసుకుంటే మా ముగ్గురు సరిపోయింది కరెక్ట్గా. ఎంత? పావు కేజీ వేస్తావా బియ్యం? పావు కేజీ బియ్యం కూడా. పావు కేజీ బియ్యం? పావు కేజీ బియ్యం లేదు, కొంచెం ఇంచుమించుగా పావు కేజీ. అంటే తినగల వాళ్ళకైతే పావు కిలో చేసుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గించా. మా ముగ్గురు కరెక్ట్గా సరిపోయింది. నాన్న మనసంగా జరిగాడు, వాళ్ళు ఎంత చేసుకోండి కాదు. నువ్వెంత వేసావు? పావు కిలో కొంచెం తక్కువ వేసానమ్మా. అమ్మ కొలతలు తెలియలేదు. కొలతలు తెలియవు కదమ్మా. ఊరా మాదిరిగా నేను ఏదో ఇంట్లో ఉండే గ్లాస్ వేస్తా, గ్లాస్తో కొలత వేసి పోస్తా. అవి కరెక్ట్గా చెప్పాలంటే ఎట్ట కుదురుద్ది? మొత్తానికైతే నా లంచ్ పూర్తయింది. మీరు తిన్నారా? తింటే కామెంట్ చేయండి ఏం తిన్నారో లేదో. చూశారు కదండి, ఇదేంత ఖరీదైన ఫుడ్ ఏం కాదు. చికెన్లు మటన్లు ఏం లేకుండా మనకి కుక్కర్లో సింపుల్గా సులువుగా వండుకునేటువంటి మసాలా రైస్, అంటే బిర్యానీ రైస్. జీడిపప్పు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఏం అర్థం కాదు, పెరుగు చట్నీ చేసుకోవచ్చు. ఆడవారికి పెద్ద కష్టం ఉండదు, మొత్తం కుక్కర్లో పడేసి చేసుకోవచ్చు. మామూలు కూరలు చేసేదానంత కష్టం కూడా దీనికి ఉండదు. పొయ్యికాడు ఉండాల్సిన పని లేదు, ఎక్కువ పొయ్యికాడు ఉండాల్సిన పని లేదు, తొందరగా సింపుల్గా అయిపోయింది. ఉదయం పూట వర్షం పడ్డప్పుడు, వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు, ఇలాంటి తుఫాన్లప్పుడు బాగా తొందరగా తయారైంది, బాగా టేస్టీగా ఉంటుంది, ఖర్చు తక్కువలో. ఇది ఈ భగవంతుడు దయ వల్ల నేను చెప్పాను కదా, అదృష్టం అంటే మెయిన్ 3 పూట్ల తిండి తింటాం, తిండి దొరకడం అదృష్టం. ఆ తర్వాత హాయిగా పనుకోవడానికి ఒక బెడ్ ఉంటాం, పనుకుంటే నిద్ర పట్టడం, కరెంట్ ఉండి నిద్ర పట్టడం, ఇది కావాలి. అంటే చలికి వనక్కుండా ఒక సొంత ఇల్లు అద్దిల్లో ఏదో ఒకటి వేసుకోవడానికి మంచి బట్టలు, ఇది మెయిన్ అదృష్టం. అంటే యోగం అంటే ఇదే. ఇంట్లో చేసి పెట్టే చక్కటి భార్య, వంక పెట్టే కూతురు, చెప్పిన మాటనే పిల్లలు. ఇట్లా సరదాగా మేము వీడియోలు చేసుకుంటాం. ఇలా ఉంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇస్తాం అన్నాను ఇవ్వడు కానీ పెరుగులో కొంచెం ఉప్పు ఎక్కువైంది, అన్నంలో కొంచెం మసాలా ఎక్కువైంది. మా అమ్మాయి వంక పెట్టకుండా ఏముండదు, ఎలా చేసినా వంక పెట్టింది. 5 స్టార్ హోటల్ ఇచ్చిన వంక పెట్టింది. అది ఇంకా వంకలు పెట్టే వాళ్ళు మనం ఇప్పుడు బాగుంది, బట్ అన్నంలో కొంచెం మసాలా ఎక్కువైంది, పెరుగులో ఉప్పు ఎక్కువైంది. ఇట్లా కొత్తిమీర పుదీనా అన్ని వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ చిన్న కుక్కర్లో మేము ముగ్గురం తినంగా ఇంకొక మనిషి అన్నం ఉంది. జనరల్ గా అయితే బాగా తినే వాళ్ళకైతే ముగ్గురు సరిపోద్ది, బాగా తినే వాళ్ళైతే అది ఇద్దరే తింటారు. ఇద్దరు సరిపోయింది. మేము హాఫ్ టికెట్లం కాబట్టి పావు కేజీ బియ్యంతో తయారయ్యేటువంటి మసాలా రైస్. చికెన్ ముక్కలు వేస్తేనే చికెన్ బిర్యానీ, మటన్ ముక్కలు వేస్తేనే హోటల్లో రెస్టారెంట్లో హోటల్లో తెచ్చుకునే వాటి కన్నా మన ఇంట్లో వేడి చేసుకుంటే ఇదే బాగుంటుంది. అది లేకుండా కూడా చేసుకుని చక్కగా తింటాం. బయట కిచిడి కన్నా ఇదే బాగుంటుంది. బయట కిచిడి కన్నా ఇదే బాగుంటుంది, హోటల్లో తెచ్చుకున్న బిర్యానీ కన్నా బాగుంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నా, టేస్టీగా ఉంటుంది. నేను పొద్దున కిచిడి తినలేకపోయాను కాబట్టి మధ్యాహ్నం చేపించుకున్నాను. ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. వర్షానికి ముందుగా మన ప్రభుత్వం వారు ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కావాల్సిన సరుకులు, వాటరు, పాలు, పెరుగు ఇవన్నీ తెచ్చుకోబట్టి ఇలా కూల్గా కూర్చొని ఉదయం మధ్యాహ్నం మేము ప్రశాంతంగా తినగలుగుతున్నాం. అంటే ముందుగా జాగ్రత్త పడితే ఇలా హ్యాపీగా ఉండగలం. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, సబ్స్క్రైబర్లు అందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి, యూట్యూబ్ ఛానల్ వారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై సబ్స్క్రైబర్స్, నెట్వర్క్ ఛానల్ జియో నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ కూడా ధన్యవాదాలు. ఈ ఫోన్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.